మొత్తానికి ప్రధానంగా గనక చూస్తే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కుట్ర అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే వరద ప్రవాహం నీటి ప్రవాహం వల్ల బోట్లు కొట్టుకొచ్చాయి. ఈ బోట్లే కాదు టూరిజం బోట్లు కూడా చాలా కొట్టుకొచ్చాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి వాయిస్. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం తమ్మిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా తమ్మిరెడ్డి శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, చర్చలో పాల్గొంటున్న భానుప్రకాష్ గారికి, గౌతమ్ రెడ్డి గారికి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో రెండు పార్టీలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ట్వీటు, దానికి కౌంటర్గా అంబటి రాంబాబు గారు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టాలనే దృక్పథంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బోట్లకు సంబంధించి అవి నీటి ప్రవాహంలో బోట్లు తెగిపోయి వాటి అంతటికి అవి కొట్టుకొచ్చాయి, కానీ దాన్ని ఎవరో కూడా ఆ బోట్లను వదిలిన పరిస్థితి కాదనేది మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత చెప్తున్నారు. సో ఎలా చూడాలి ఈ అంశాలు శివశంకర్ గారు? అంబటి గారు చక్కగా కవిత చెప్పారు, లెక్కలు కూడా తీశారు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఈ విఘాతం కలిగింది, అదైతే వాస్తవం. అవును, ఆ కలగడానికి కారణాలు విశ్లేషించేటట్టయితే మనకి రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అంశం ఏంటంటే బుడమేరు కాలువలో గత 5 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ ఈజ్ బిగ్ జీరో. గుర్రపడక్క విపరీతంగా పెరిగిపోయి వాటర్ ఫ్లో ఇబ్బంది వచ్చి అసలు మెయింటెనెన్స్ లేదు, దాన్ని గాలికి వదిలేశారు. ఎవరు వదిలేశారు? అది ఒకటి అంబటి రాంబాబు గారు అర్థం చేసుకోవాలి. రెండవది, ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన 3 బోట్లు కూడా చిన్న బోట్లు కాదు. తాడు తెగిపోయింది అంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్తున్నారు తాడు తెగిపోయిందని. ఏమంటే ఆ బోట్లు తాడుతోనే కడతారా? అవేమైనా అగ్గిపెట్టలే, గుగ్గిపెట్టలే? అవి టన్నుల కొద్ది బరువులు ఉన్నాయి కాబట్టి గొలుసులతో కట్టొచ్చు. బహుశా పోలీసులతో కట్టి లంగర్ వేయాలండి, లంగర్ వేయాలి. ఎందుకంటే బ్రిడ్జికి, బ్యారేజీకి పై స్థాయిలో అవి ఉండేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తీసుకోవలసినటువంటి బాధ్యత ఆ బోటు ఓనర్ ఉంది, నిర్వాహకుంది. ఆ బోటు రిజిస్టర్ అయింది, ఓనర్, రిజిస్టర్డ్ ఓనర్ ఉన్నారు. బుద్ధిశాఖ ప్రభుత్వం ఎంక్వైరీ చేసినంత వరకు కూడా బోటు ఓనర్స్ ఎవరు ముందుకు రాలేదు. అయ్యా ఇది మా బోటే, తెగిపోయింది, బుద్ధి ప్రమాదవశాత్తు జరిగింది, కానీ ఇందులో మా రకమైనటువంటి ఏ రకమైన పాత్ర లేదని ముందు ఎవరైనా ఓనర్లు వచ్చి ఉండేటట్టయితే ఆ కథ వేరేగా ఉండేది బ్రహ్మనాయుడు గారు. కానీ రిజిస్ట్రేషన్, బోట్ రిజిస్ట్రేషన్ లో డిపార్ట్మెంట్ వెళ్ళి ఎవరది బోటు అని ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నంత వరకు వాళ్ళు ఎక్కడ దొంగలు ఎక్కడ గప్ చిప్ అన్నట్టు ఎవరు మాట్లాడుకుంటా ఉన్నారు. రెండవది, ప్లాస్టిక్ తాడుతో వేయడంలో అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అండ్ కొరోబరేటివ్ ఎవిడెన్స్ అంటారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఈ 2 ఎవిడెన్స్ల నుంచి వైసీపీ నాయకులు బయటికి జాలలేరు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోర్టులో బాల్ వెళ్ళింది, దానికి వివరణ ఇవ్వకుండా మా మీద ఏదో కేసులు పెట్టేస్తున్నారు. అది వాళ్ళ సంస్కృతి, గత 5 సంవత్సరాల సంస్కృతి. అది మళ్ళీ ఆపాదించడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాలు మీరు ఏదైతే చేశారో ఎదుటివాడు కూడా అదే చేస్తున్నాడు అనుకుంటే ఎట్లా? ఎందుకు జరిగింది ఇలాగా? అసలు ఆ బోట్ల యాక్టివిటీ ఏంటి? వాళ్ళంతా 30 టన్స్ బోట్లని అంత నిర్లక్ష్యంగా వరదలు వస్తాయని తెలిసి కూడా లంగర వేయకుండా 3 బోట్లు ప్లాస్టిక్ తాడుతో ముడిగడతారా? ఎందుకు కట్టారు? ఉద్దేశపూర్వకంగా కట్టారా? అవి వచ్చి డైరెక్ట్ గా మీకు కౌంటర్ వెయిట్ ని గుద్దాయి. బ్రహ్మనాయుడు గారు ఒక పిల్లర్ ని గుద్దేటట్టయితే ఏం జరిగేది? పిల్లర్ ని గుద్దేటైతే ఎంత నష్టం జరిగేది? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. బహుశా నేను అనుకోవడం ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది. అందుకనే నిన్నను కూటమి నాయకులు దాని గురించి చాలా
మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఇది దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేశారు, అందుకు కేసులు పెట్టారు. దాన్ని రాజకీయం చేసి 430 కోట్లు 220 కోట్లు ఇప్పుడు దీని గురించి అడిగితే వేరే బోట్ల గురించి చెప్తే ఎట్లాగండి? అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఒక బోట్ వచ్చి డైరెక్ట్ గా పిల్లర్ని గుద్దితే ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు తెలియదా? మీకు తెలియదులే, ఎందుకంటే మీరు ఎప్పుడు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖలో మీరు ఎప్పుడు సరిగ్గా వ్యవహరించలేదు. మీకు పోలవరం ప్రాజెక్టు అర్థం కాలని నాకు 2.5 సంవత్సరాలు అన్నారు. ఇంకా అంతకంటే మరి గొప్ప ఘనమైన ఇరిగేషన్ మంత్రిని రాష్ట్రం ఇంకే భవిష్యత్తులో చూడదు. దీని అంతటికి సమాధానం చెప్పాలి ఇది వైసీపీ నాయకులు. అలాగే దానికి ఆ పార్టీ రంగులు వేసుకున్నారు. అంటే గతంలో బ్రహ్మనాయుడు గారు పార్టీ రంగులు వేస్తే ఒక లైసెన్స్ అడిగేది, దాదాగిరి గుండాగిరికి లైసెన్స్. ఈ రంగులు పెచ్చ ఉండేది 5 సంవత్సరాలు గత ప్రభుత్వానికి. ఎక్కడ పడితే అక్కడ పార్టీ జెండాలు వేసుకోవడం, అంటే ఇది మాది అని చెప్పడానికి. ఆ పెచ్చలో బోట్లు కూడా రంగులు వేసుకున్నారు. దాన్ని బట్టి అనుమానానికి తావిచ్చింది. ఇవన్నీ ఏమిటంటే ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయి, ఎవరిని విడిచిపెట్టే ముచ్చటే లేదు. అసలు బుడమేరు కాలువ ఎంత డేంజరస్ కాలువ, దానికి విజయవాడ దుఃఖదాయిని అని పేరు ఉంది బ్రహ్మనాయుడు గారు. 1964లో ఒకసారి వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు ఊడ్చిపెట్టేసింది. సో దాని మీద ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె చెప్పారు 2014-19 సమయంలో 400 కోట్లు సుమారు వెచ్చించి దాన్ని ఆధునీకరించాము అని చెప్పేసి. మరి 19 నుంచి 24 వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు? బుడమేరు కాలువ మీద యాక్టివిటీ ఏంటి? దాని పక్కన ఉన్నటువంటి మట్టి తీసేశారు, ఇసుక తీసేశారు. ఈరోజు గంటలు ఎందుకు ఏర్పడ్డాయి? ఆక్యుపేషన్స్ ఎవరు చేశారు? మీ విజయవాడ నాయకులే చేశారు. పేర్లు చెప్పండి, చెప్తా, నాకేం భయం లేదు. ఐఎమ్ రెడీ టు చెప్పండి, పర్లేదు కేసు పర్లేదు చెప్పండి శివశంకర్ గారు. అలాగే కొల్లేరులో ఆక్యుపై చేసేశారు. ఇవన్నీ చేసేసి మీరు ఈ రోజు ప్రజల్ని, లక్షలాది ప్రజలని రోడ్డు మీద పడేసి దీని మీద కనీసం అరే ఇది చాలా మానవాళి, చాలా విజయవాడ నగరం అంతా అల్లకల్లోనం అయిపోయింది, అదలా కుతలం అయిపోయింది అన్నటువంటి ఒక సానుభూతి కానీ ఇవన్నీ లేకుండా పోయి మళ్ళీ తిరిగి ఎదురుదాడి ప్రభుత్వం మీద చేయడం అన్నది అసలు ప్రతిపక్షంగా ఎలా మాట్లాడాలి, ప్రభుత్వంలో ఎలా ఉండాలనేది తెలియదు వీళ్ళకి. అది అయిపోయింది, చరిత్ర గతించిన చరిత్ర. ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎలా బిహేవ్ చేయాలో కూడా ఈ వైసీపీ నాయకులకి తెలియదు. వీళ్ళు తక్షణమే వీళ్ళకి ఏదో ఒక వర్క్ షాప్ లో ఏదో వాళ్ళు కండక్ట్ చేయాలి. ఎవరైనా పనిగట్టుకుని వీళ్ళకి కొద్ది క్లాసులు చెప్పాలి బ్రహ్మనాయుడు గారు. ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకే తెలియటం లేదు, వాళ్ళ నాయకుడికి అంతకంటే తెలియటం లేదు. అయితే ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందంటారు, మీరు కూడా నమ్ముతున్నారు ఉందని? ఎస్, ఖచ్చితంగా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకు అంటే ఒక బోట్ మెయింటైన్ చేసిన వాడు లోవర్ స్ట్రీమ్ లో బ్యారేజ్ ఉండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. ఎందుకంటే అది చిన్న ఆషామాషి బోట్ కాదు బ్రహ్మనాయుడు గారు, ఆషామాషి బోట్ కాదు. ఇప్పుడు కౌంటర్ వెయిట్ తాలూకా మీకు దాని తాలూకా వెయిట్ ఎంత? ఇప్పుడు 17 టన్స్ వేశారు, బట్ బోట్ వెయిట్ ఎంత? 30 టన్స్. సో చాలా అదృష్టం ఏంటంటే పెద్ద డ్యామేజ్ జరగలేదు బ్యారేజ్. ఎందుకంటే సరైన సమయంలో కన్నయ్య నాయుడు గారు ప్రభుత్వ సలహాదారు, ఆయన ఎక్స్పర్ట్, ఆయన ఇమీడియట్ గా 69, 68, 73 పార్షియల్ డ్యామేజ్ ఒకటి అయింది, 2 పూర్తి డ్యామేజ్ అయ్యి మనం రీప్లేస్ చేయవచ్చు, అంత ప్రమాదం లేదని చెప్పేసి ఆయన ధైర్యాన్ని ఇచ్చి దగ్గరుండి ఆ పనులు పర్యవేక్షించడం చాలా అభినందనీయం. లేదు అంటే అదే వచ్చి 3 బోట్లు వచ్చి పిల్లర్ని తగిలాయి అనుకోండి, పిల్లర్ని తగిలితే మనం ఊహించలేని డ్యామేజ్ జరిగి ఉండేది. అంటే పిల్లర్ తగిలితే పిల్లర్ కూలిపోయే ప్రమాదం ఉండేది అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా. పిల్లర్ కూలిపోతే ఇక ఏ రకమైన డ్యామేజ్ జరుగుతుందంటే మనం ఊహించలేము. ఇక బ్యారేజీలో నీళ్ళు మొత్తం నగరం మీద పడిపోతాయి పూర్తిగా. నగరం మొత్తం ఒక్కసారి వచ్చి చాలా గ్రామాలు, లంక గ్రామాలు ఊడ్చుకు పెట్టిపోతాయి, లక్షలాది ఇల్లులు మునిగిపోతాయి. సో ఎవరో కూడా ఇక సేవ్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు, ఉండేది. ఇదే సేమ్ థింగ్ అన్నమయ్య డ్యామ్ లో ఇది చేశారు. ఓకే, అన్నమయ్య డ్యామ్ లో అక్కడ ఇసుక తవ్వారు, ఇసుక తవ్వి డ్యామ్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోయాక అక్కడ ఏమి ఈ రోజు వరకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు. సుమారు 50 మంది చచ్చిపోయారు, కింద పంట పొలాలు మునిగిపోయాయి.
అంటే వీళ్ళకి ఒక ఇరిగేషన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది వీళ్ళ ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు అద్భుతమైన ఇరిగేషన్ మినిస్టర్లు చేశారు. ఓకే. ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని, ఇంకొక ఆయన అంబటి రాంబాబు గారు. ఇక ఇలాంటి ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడ దొరకరు. అరే మెయింటెనెన్స్ ఆఫ్ ది ఇరిగేషన్ కి బడ్జెట్ 5 సంవత్సరాలు ఎంత లాట్ చేశారో వైసీపీ నాయకులు చెప్పమనండి ఇరిగేషన్ ప్రాజెక్టులకి. రైట్, మళ్ళీ వస్తాను శివశంకర్ గారు.